ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతిపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. గురువు మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు ఈరోజు మనం చర్చించుకుందాం. దీనిలో భాగంగా కుంభరాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఓవరాల్గా ఉగాది పచ్చడిలో చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నట్టు ఎటువంటి ఫ్లేవర్ వీళ్ళకి ఎక్కువగా తగులుద్ది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు? హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మా నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. సో కుంభరాశి వారికి ముందుగా పరాభవనామ సంవత్సర శుభ ఆశీస్సులు. అందరికీ ఇప్పటి వరకు మనల్ని ఆదరిస్తున్నటువంటి వారికి కానీ, గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మన వీడియోలకు అద్భుతమైనటువంటి స్పందన, వాచ్ అవర్స్ పెరగడం కానీ, మనం చెప్పింది చెప్పినట్టుగా వారి జీవితంలో జరగడం కానీ, చాలామంది అపాయింట్మెంట్స్ తీసుకోవడం కానీ, చాలామంది డైరెక్ట్గా రావడం కానీ, ఎన్నెన్నో ఆనందకరమైనటువంటి ఒక గుర్తింపు ఉన్నటువంటి వారు మనతో మాట్లాడినటువంటి సందర్భాలన్నీ ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఒక గుర్తుగా నాకు ఇచ్చినటువంటి స్వీట్ మెమరీస్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి కలిసిపోయినరు. వారందరికీ ఈ యొక్క పేరు కరప్షన్ అంటే ఏమిటి, సంఖ్యాపరంగా వారికి ఏ లెటర్ బాగుంటుంది, ఏ నెంబర్ బాగుంటుంది అనేటువంటి దానిపైన కానీ, ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అనేటువంటి విధంగా కానీ, వారి జీవితంలో ఒక మిరాకిల్స్ చాలామంది చూసినటువంటి దాఖలాలు. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ పరాభవ నవ సంవత్సరానికి రావడం జరిగింది అమ్మవారి యొక్క ఆశీస్సుల వల్ల. తప్పకుండా ఎన్నో ఆటుపోట్లు ఇక్కడ. ఎందుకంటే ఎవరి విద్యలో వారికి వారే శత్రువులు. ఒక ఉపాధ్యాయుని చూసి మరొక ఉపాధ్యాయునికి ఈర్ష్య, ఒక బ్రాహ్మణుని చూస్తే మరొక బ్రాహ్మణునికి ఈర్ష్య. ఇట్లనే ఉంటుంది. ఒక సెలూన్ షాప్లో చేసే కటింగ్ వాడిని మరొక సెలూన్ షాప్ ఈర్ష్య, ఇంతే. కానీ ఇది మంచి పద్ధతి కాదు. సో ఏది ఏమైనప్పటికీ అలాంటి దాంట్లో నుండి అంటే కొన్ని ఏమిటి అంటే, మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా ప్యూర్ హార్ట్, మంచి మనసుతో ముందుకెళ్తేనే బాగుంటుంది ఏదేమైనా. కుంభరాశి వారికి సంబంధించి ఇక్కడ ఆదాయము 2, వ్యయము 8, చాలా డేంజర్ జోన్లో ఉంది. రాజపూజ్య 4, అవమానం 2. ఆదాయం 2, 8 రూపాయల ఖర్చు అన్నప్పుడు ఏం చేస్తారు చెప్పు వీళ్ళు? పాపం చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. 2025 ఆగస్టు నుండి ఇబ్బంది కలిగించే సందర్భాలలోనే ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి మాత్రం లేదు. మరి గు, గే, గో, సా, సి, సు, సే, సోధ అక్షరాలు ఈ పేర్లతో కలిగినటువంటి వారు మృదు స్వభావము, దయా వినయము, మధుర వాక్కులు, విశ్వాసము కలిగి ఉంటారు. సామాన్యముగా ప్రవర్తనలను ఎట్టి పరిస్థితులలోనూ మార్చుకోరు. విఘ్నములన్నింటినీ దాటి ఆదర్శమును సాధించెదరు. ఒంటరితనమున కష్టపడతారు. వ్యక్తుల యందు అయిష్టత, ద్వేషము ఉండదు. ఉత్సాహముగా కాలము గడుపుదురు. బాగా జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. అందరినీ సోదరులు సోదరిమణులుగా చూసుకుంటారు. ఇష్టమైన అభిప్రాయాలు నిశ్చితంగా ఉంటాయి. వీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నంలో రాహువు గనుక వృశ్చికంలో ఉన్న వీరి జన్మ చాట్లో చెక్ చేసుకోండి. ఎవరి జన్మ చాట్ నాకు మీరు కామెంట్ పెట్టినా నేను చెప్తా. రాహువు మేషంలో కానీ వృశ్చికంలో కానీ ఉన్న, సూర్యుడు వీరికి లగ్నంలో కానీ 12వ భావంలో ఉన్న, లేదా సూర్యుడు సొంతింట్లో ఉన్న
విన్నారా? అంటే అష్టమ భావంలో ఉన్నా కూడా కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి, లైక్ కన్యలో. అప్పుడు వీరు ఖచ్చితంగా సూర్యుడు కనుక వీరికి అష్టమాత ఉన్నట్టయితే వివాహంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటుంది. కేతువు కనుక వీరికి సప్తమాత ఉన్నట్టయితే కొన్ని ఒడిదుడుకులు ఉంటుంది. ఇక వీరి లగ్నాధిపతి ఒకవేళ 2వ భావంలో ఉన్నట్టయితే తప్పకుండా స్థానచలనం పొందాలి, వీరు ప్రదేశ మార్పు చెందాలి, ఉన్న ప్లేస్లో ఉండొద్దు. ఇది బాగా గమనించుకోండి. కుంభరాశికి సంబంధించి సంవత్సరం అంతయు కూడా మరి గురువు 5లో అంటే 6వ నెల వరకే 5లో సంచరిస్తున్నాడు. ఆల్రెడీ ఆ గురువుకు సంబంధించినటువంటి బలము అస్తమించాడు గురువు. మరి అన్ని రంగాల వ్యాపారాలందు కొంత మంచి లాభాలు అయితే ఉన్నవి. అది 6వ నెల వరకే, నేను చెప్పేది 6వ నెల వరకే గమనించుకోండి. 6వ నెల దాటింది అంటే అది ఎలాంటి ఇబ్బందులో చెప్తా. సో ఇక్కడ ప్రయాణంలో లాభాలు, సంగమునందు గౌరవము, విందు వినోదాలు సల్పుట, ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయుట, బంధుమిత్రుల సమాగమనము, ఇంటి అందు పండుగ వాతావరణం ఏర్పడుట, ఇంటి అందు సంతోషము, మీ ధనం రావడానికి అనేక ప్రయత్నాలు ఎంచుకొనుట, విద్యార్థులకు మంచి ర్యాంకులు లభించుట, ఇంజనీరింగ్, మెడిసిన్, డాక్టర్లకు, న్యాయవాదులకు కొన్ని ఆటంకములు కలుగును, ఆ వ్యవహారానుకూలత ఉంటుంది. ఇంకా అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు అధిక ధనం ఖర్చు, పనులు సానుకూలమవుతాయి. మీ శ్రమ వృధా కాదు, పరిస్థితులు చక్కబడును. అవకాశాలను వదులుకోవద్దు. సకాలంలో పనులు నెరవేర్చుకుంటారు. నూతన పరిచయస్తులు ధన సహాయం అందిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఖరీదైన వస్తువులు కొంటారు. ఇతరులకు సహాయం చేయుట, సంతాన ప్రాప్తి, భూ సంబంధ లాభాలు, ఇష్టమైనటువంటి వస్తువులు కొనుట, సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు, మీకు అప్పగించినటువంటి పనులు నెరవేరుట, మీ ఆనందాలకు అవధులు ఉండవు. మిమ్మల్ని నమ్మినటువంటి వారికి న్యాయం చేస్తారు. మీ కుటుంబంలో ఇంకొకరికి ఆదాయం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు, విందు వినోదంలో సంతృప్తినిస్తాయి. భార్యాపుత్రులతో తీర్థయాత్రలు, దేవతా మొక్కులను నెరవేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. యజ్ఞ యాగాదులు, కృతువులు చేయిస్తారు. మరి సంవత్సరం 7.5 శని వల్ల మరి ఈ యొక్క గురువు 6వ భావానికి మనకు వెళ్ళడం ద్వారా చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉంటవి. సో దుబారా తిరుగుట, ప్రయాణ ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లేకుండుట, ఆల్రెడీ 2025 ఆగస్టు నుంచే జరుగుతున్నవి. మీకు బాగా అబ్జర్వ్ చేసుకోండి. మనస్సునందు భయము, అనవసరపు పనులు చేసి చింతించుట, వచ్చే సొమ్ము రాకుండుట, కుటుంబ ఆర్థిక వ్యవహారమందు అనుకూలము లేకుండుట, శక్తికి మించిన పనులు చేసి చింతించుట, ప్రభుత్వ పనులు ఆలస్యంగా నెరవేరుట, చెడ్డవారితో స్నేహం చేయుట, క్రయ విక్రయములందు జాగ్రత్త అవసరము, అసందర్భ ప్రేలాపనలు, తెలియక చేసిన పనులకు అపనిందలు పొందేటువంటి పరిస్థితి, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. మాటల నియంత్రణ అవసరము, జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా శనికి సంబంధించినటువంటి జపాలు, శనికి సంబంధించినటువంటి హోమాలు చేయించుకుంటే బాగుంటుంది. మరి ఇక్కడ ఉద్యోగ మార్పిడి, అనూహ్య ఆపదలు, మీ బాస్ చివాట్లు, అగ్నిబాధ, చోర భయము, వస్తువులు దొంగతనానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. స్త్రీమూర్తులు, బంగారం పోగొట్టుకునే వేళ జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులకు మనస్పర్ధలు రావడాలు, ఇలాంటివి ఇన్ని విషయాలు ఉన్నాయి కుంభరాశి వారికి. మరొకవేళ మీది కుంభరాశ లేదా వేరే ఇంకేమైనా రాశ అనేది కూడా మీరు ఒకసారి క్లియర్ కావాలి. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు ఒకవేళ లేవు, బాగుంది అనుకుంటే సంతోషమే. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశను చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. దానివల్ల మనకు ఎలాంటి పరిస్థితులు ఉన్నవి, సో గతంలో చేసినటువంటి తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవించడము, ఈ యాడ్స్ చేయడము, మీడియా రంగంలో తెలియని యాడ్స్ కానీ, యాడ్స్ ఎక్కువగా అదైపోయినవి. సో ప్రముఖులు, సినీ ఇండస్ట్రీలో ఉండేవారు, సీరియల్స్లో ఉండేవారు, చిన్న చిన్న యూట్యూబర్స్ కానీ, ఈ ఇన్స్టాగ్రాముల్లో ఉండేటువంటి వారు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. కేసులు ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెము కఠినంగా ఉండే పరిస్థితి ఉంది. ఈ టైంలో మీ భర్తకు లేదా భార్యకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది.
ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది 100కు 200% పర్ఫెక్టు. ఇదంతా గోచారము, గ్రహచారం వేరే ఉంటుంది అనేటువంటి విషయాలను గమనించుకోండి. చాలా కాల్స్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పేది చాలా అక్యురేట్గా ఉంది, 100కు 200% మాకు మ్యాచ్ అవుతుంది, మరి మాకు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి. దయచేసి 1 వీక్ టు 10 డేస్ పడుతుంది డైరెక్ట్ అపాయింట్మెంట్. అదేవిధంగా అతి త్వరలో తిరుపతికి అదేవిధంగా వచ్చే పరిస్థితి ఉంది. సో తిరుపతిలో ఎవరైతే కలుద్దాము అని అనుకునేటువంటి వారు, తిరుపతి సరౌండింగ్లో ఉండేటువంటి వారు తప్పకుండా మీరు అపాయింట్మెంట్ తీసుకొని పెట్టుకోండి. నేను ఎప్పుడూ ఏమిటి అనేటువంటిది అప్డేట్ ఉంటుంది, మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మనకు పరాభావనామ సంవత్సరం నుండి కుంకుమార్చనలు అదేవిధంగా విశేషంగా ఈశ్వరునికి అభిషేకాలు మన ఆధ్వర్యంలో ఉంటవి. విశేషంగా మృత్యుంజయ హోమాలు కూడా ఉంటవి. కనుక కింద కనబడేటువంటి నెంబర్ను సంప్రదించండి, మరి అన్ని విషయాలు చెప్తారు. ఒక వాట్సాప్ లింక్ అనేటువంటిది మీకు వస్తుంది, అది గమనించుకోండి. కుంభరాశి వారి కోసము, మేషరాశి వారికి ఇట్లా అంటే ఏలినాడు శని అర్ధాష్టమ శని వారిచే వీడియో కాల్లో తప్పకుండా మీకు అన్నీ చూపించి అద్భుతంగా మీకు చాలా చక్కగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ మంత్రం చేసుకోవాలి, ఎప్పుడు ఏంటిది అనేటువంటిది మీరు నా కుటుంబము అని గమనించుకోండి. విన్నారా? సో వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది 1కి 2 సార్లు కాదు, 10 సార్లు కాదు, 100 సార్లు చెప్తున్నా. కలవండి. మీకు కుంభరాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి రెమెడీ ఏమిటి అని అనుకునేటువంటి వారు ఈ పరాభావనామ సంవత్సరంలో తప్పకుండా నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఇంతే. ఎందుకు అంటే టైం బాగాలేదు, చాలా అంటే చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. అది ఏమిటి అనేటువంటిది నేను మీకు పర్సనల్గా చెప్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎటువంటి స్థితిగతులు ఎదురవుతాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ స్టైల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.